తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో ఎటు చూసినా అన్ని అవకతవకలకే కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే బాలరామకృష్ణ అన్నారు. నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా శూన్యంగానే ఉందని ఆరోపించారు. నన్నయ్య యూనివర్సిటీలో భయంకరమైన నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో గ్రాఫిక్స్ తో 3D సినిమా చూపించారని, ఇకపై నిజమైన సినిమాను తాను చూపిస్తానని ఎమ్మెల్యే బాలరామకృష్ణ శపథం చేశారు. ఆర్ఎన్బి రోడ్లు ఏదైతే ఉన్నాయో ఈ రోడ్లన్నీ కూడా మళ్ళీ మెయింటెనెన్స్ చేసి చక్కగా సరిచేయాలంటే 130 కోట్ల అవసరం ఉంటుంది. అదే విధంగా మనం చూసినట్లయితే ఇంకా పంపింగ్ స్కీముల దగ్గరికి కానీ వచ్చినట్లయితే అసలు ఈ యొక్క ఇరిగేషన్ సిస్టమ్ అనేది చాలా భయంకరంగా ఉన్నాయి. మొత్తం అన్ని కూడా చాగలనాడు పంప్ హౌస్ల పంపులన్నీ పోయినాయి, పురుషోత్తపట్నం దాంట్లో అవి కూడా పోయినాయి, కాటవరం పంపింగ్ స్కీములు అవి పోయినాయి, తొరిగేట పంపింగ్ స్కీములు అవి పోయినాయి. అన్ని కూడా ఇప్పుడు రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. శిథిల వ్యవస్థకి వెళ్ళిపోయినాయి. ఎక్కడ ఏ పంపింగ్ స్కీమ్ కూడా పనిచేయట్లేదు. అసలు నీళ్లు రైతులకు సాగునీరు ఎలాగ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు. పంటల టైం వచ్చేసింది. ఈ పరిస్థితులు ఏం చేయాలనే దాని మీద కూడా ఆ భయానకమైన పరిస్థితుల్లో ఈవేళ ఎన్డీఏ కూటమి ద్వారా ప్రభుత్వం ఏర్పడింది. దీన్ని అధిగమించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే సూరంపాలెం రిజర్వాయర్ ఉంది. సూరంపాలెం రిజర్వాయర్ లో కూడా ఒక లిఫ్ట్ ద్వారా కానీ మంచి కెనాల్ వేసి దానికి మనం చేయకపోతే చాలా 1563 ఎకరాలు పంట నష్టపోతున్నారు రైతులు నీళ్ళు లేక. దానివల్ల అది కూడా పని ఆగిపోయింది. కెనాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే సబ్ కెనాల్స్ ఉన్నాయో ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి కెనాల్స్ అన్ని కూడా పూడికలు దించాలి. 54 కోట్ల రూపాయలు అవసరం అంటే పూడికలు అసలు కనీసం ఎప్పుడైతే లిఫ్ట్ ఇరిగేషన్ లో స్టార్ట్ అయినాయో ఓ పురుషోత్తపట్నం కానీ చాగలనాడు కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు పూడికలు తీసినటువంటి పరిస్థితి లేదు. మొత్తం పూడికిపోయినాయి. ఇక్కడ కాలువలు నీళ్లు విడిచిపెట్టినప్పుడు కూడా ఆ యొక్క సైడ్ పిల్ల కాలువల ద్వారా రైతులకు నీళ్లు అందట్లేదని గోల పెడుతున్నారు. మధ్యలోనే ఆగిపోతుంది నీరు అంతానే. చివరి